అప్పులు సరే సంపద ఎక్కడ మరి ఏడాది తిరగకుండానే బాబు సర్కార్ అప్పులు తాజాగా 7.17 వడ్డీతో 5,820 కోట్లు. దీంతో బడ్జెట్ అప్పులే 80,827 కోట్లు. అప్పులు సరే మరి ఏంది నీ కథ ఎడిపోయింది? సంపద ఎక్కడిది మరి అంటే సంపద ఆయనకు పెరిగింది కదా! హెరిటేజ్‌కి పెరిగింది. చంద్రబాబు నాయుడు గారికి పెరిగి అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి దేశంలో అయిండు. ఏం కావాలి ఇక మళ్ళీ మీకు? మీ సంపద గురించి ఆయనకెందుకు అనేది ఇయాల బయట చర్చ. నువ్వు సంపద సృష్టించడం ఎక్కడో గానీ, ముందు ఈ అప్పుల కథ ఏంది? 80,827 కోట్లు అప్పు చేసిండట 8 నెలల్లో. అంటే నెలకు 10,000 కోట్లు అప్పులు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పులు చేస్తుండు, బటన్లు నొక్కుతుండు, అప్పులు చేస్తుండు, శ్రీలంక చేస్తుండు, బటన్ నొక్కుతుండు, పేదోళ్ళకి ఎట్ట డబ్బులేత్తడు అన్నారు. ఇప్పుడు నువ్వు చేసేది అప్పే. కాకపోతే ఆ అప్పుకి, ఈ అప్పుకి తేడా ఏందంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పేదోళ్ళ అకౌంట్లలో బటన్ నొక్కి వాళ్ళకి జమ చేసిండు. మరి నువ్వు అప్పు చేసి ఏం చేస్తున్నావో తెలవని పరిస్థితి. అదే అన్నమాట ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ మిస్టరీ ఏందంటే, ట్విస్ట్ ఏందంటే, అప్పులు ఆ ముఖ్యమంత్రి చేసిండు, ఈ ముఖ్యమంత్రి చేస్తుండు. ఈ ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకి లెక్కలేదు. ఎడిపోతనే తెలవదు. అయ్యాల జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిండు, బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కాక వాళ్ళు చూసుకునేది టింగ్ టింగ్ అని సౌండ్ వచ్చేది. ఓహో! ఆయన అప్పు తెచ్చి మనకైతే ఏసిండు ముందైతే నడవని అనేది ఉండేది. ఇలా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే అప్పు చేస్తాండు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ ఎడిపోతనే మరి. మాకిస్తున్న రైతు భరోసా, తల్లికి వందనం, నేతన్న హస్తం, మత్స్య నేస్తం, కాపు నేస్తం, ఈడబ్ల్యూఎస్ నేస్తం ఎడిపోయినాయి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది మొత్తానికైతే 1,26,00,000 కోట్లు కోట్ల రూపాయలు అప్పు చేసిండట ఇప్పటికే ఏడాదిలోనే. 1,26,00,000 1,26,000 కోట్లు. ఒక సంవత్సరం కూడా కాలే. 8 నెలలయింది. మరి ఇక మనం 5 సంవత్సరాలు ఊహించుకోవాలి. సరే చేసిండు, ఆ చేసినవి ఎడిపోతున్నాయి. అది కదా! చేసినవి ఇట్లుండగా మళ్ళీ పీ4లు పెడతాడు. మరి ఆ పీ4లు ఎక్కడి దాకా వస్తాయి, ఏం కథ అనేది ఇక మనం చూడాలి భవిష్యత్తులో ఏం జరిగిద్దనేది.